ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అని దేవుని వాక్యం తెలుస్తుంది. అయితే ఈ లాస్ట్ మంత్లో ఉత్తముడైన యెహోవా ఇంకా కొన్ని ఆయన లక్షణాలను నాకు తెలిపే విధంగా నన్ను సాక్షిగా నిలబెట్టాడు. ఆయన ప్రార్థనలు ఆలకిస్తాడు. ఆయన యెహోవా రాఫా, ఆయన మాట్లాడతాడు, ఆయన బలపరుస్తాడు అని చెప్పటానికి నన్ను సాక్షిగా ఇక్కడ నిలబెట్టాడు. అయితే లాస్ట్ మంత్ నా ఐ పెయిన్తో స్టార్ట్ అయింది ప్రాబ్లము. 2 వీక్స్‌గా ఐ పెయిన్ అలానే ఉంది. అయితే 2 వీక్స్ తర్వాత ఐ బ్లర్‌నెస్ స్టార్ట్ అయింది. సో, ఐ బ్లర్‌నెస్ స్టార్ట్ అయిందని నేను ఆప్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. సో, ఎవ్రీ టైమ్ 15 మినిట్స్‌లో అయిపోయే టెస్ట్‌లన్నీ కూడా 45 మినిట్స్ అయింది. వాళ్ళు చేసిన టెస్ట్‌లన్నీ చూసిన తర్వాత ఐలో నర్వ్ స్వెల్ అయిపోయింది. ఇంకా నాకు అర్థమైంది ఏంటంటే నా రైట్ ఐ కంప్లీట్‌గా నాకు కనిపించట్లేదు. నేను అబ్జర్వ్ చేసింది ఎట్లా ఉందంటే ఒక అద్దం మీద కంప్లీట్‌గా ఫాగ్ ఉంటే ఎలా ఉంటుంది, అది మాత్రమే అట్లానే ఉంది ఆ రైట్ ఐ అంతా. సో, డాక్టర్ ఏం చెప్పారంటే ఇది ఎమర్జెన్సీ, ఇది సాటర్డే కాబట్టి ఇప్పుడు మేమేం చేయలేము. సో, మండేకి నేను యాష్‌ఫోర్డ్ హాస్పిటల్‌కి రికమెండ్ చేస్తాను, వాళ్ళే కాల్ చేస్తారు అని చెప్పారు. అయితే ట్యూస్డే నేను హాస్పిటల్‌కి వెళ్ళాను. ట్యూస్డే వాళ్ళు అన్ని టెస్టులు చేసిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నేను. సో, వాళ్ళు అడిగారు, రీసెంట్‌గా ఎక్కడికైనా ట్రావెల్ చేసావా, ఇన్ఫెక్షన్ వచ్చినట్టుంది అని వాళ్ళు అడిగారు. అయితే నేనైతే ఏం చెప్పాను, అయితే నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఏమి ఇన్ఫెక్షన్ వచ్చి నాకు తెలియదు అని. సో, వాళ్ళు ఏమన్నారంటే ఈ నర్వ్ స్వెల్లింగ్‌కి వాళ్ళు స్టెరాయిడ్స్ ఇవ్వాలి అన్నారు. సో, స్టెరాయిడ్స్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసే ముందు తను సీనియర్ డాక్టర్ని కన్సల్ట్ చేసి వస్తాను అని మళ్ళీ వెళ్ళి వచ్చారు. ఆ సీనియర్ డాక్టర్ కూడా చాలా వర్రీ అయ్యి ఇమ్మీడియట్గా సెయింట్ పీటర్స్ ఎస్‌డిఈకి రికమెండ్ చేశారు. అప్పటికప్పుడు నేను అక్కడి నుంచి మళ్ళీ సెయింట్ పీటర్స్‌కి వెళ్ళాను. సో, సెయింట్ పీటర్స్‌కి వెళ్ళాలి అంటే నేను పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్లో ఉన్నారు వాళ్ళు. అయితే నేను ఇమ్మీడియట్‌గా ఎల్రోహి కాల్ చేసి చెప్పాను, తను తీసుకురా, ఇట్లా నేను టెస్ట్‌లకి వెళ్ళాలి, సరే నువ్వు వచ్చి తీసుకుని వెళ్ళు పిల్లల్ని అని. సో, నేను వెళ్ళి సెయింట్ పీటర్స్‌కి వెళ్ళాను. అక్కడ ఎస్‌డిఈ అంటే నాకు తెలీదు. వాళ్ళు చిన్న స్లిప్ ఇచ్చారు, డాక్టర్ పేరు చెప్పమన్నారు. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది నాకు సేమ్ డే ఎమర్జెన్సీ సర్వీస్ అని. సో, సేమ్ డే ఎమర్జెన్సీ సర్వీస్‌లో వాళ్ళు ఏం చెప్పారంటే 15 బ్లడ్ టెస్టులు చేయాలి, ఎంఆర్ఐ చేయాలి, స్పైన్‌లో ఫ్లూయిడ్ కూడా టెస్ట్ చేయాలి అని చెప్పారు. సో, ఇవన్నీ చేయాలి. అయితే నాకైతే అప్పుడు కొంచెం భయమైతే వేసింది. తర్వాత ఒక కన్సల్టెంట్ జూనియర్ డాక్టర్ వచ్చి వాళ్ళు మళ్ళీ జరిగిన కథ ఏం జరిగింది అన్నీ వాళ్ళు అడిగారు. అవన్నీ తెలుసుకున్న తర్వాత అయితే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ఏంటి అని నేను అడిగినప్పుడు డాక్టర్ సస్పెక్టింగ్ హ్యామరేజ్ అన్నారు. సో, అయితే అవన్నీ బ్లడ్ తీసుకున్నారు. ఒక 12 రీఫిల్స్‌లో ఆ బ్లడ్ అంతా తీసుకున్నారు. తర్వాత ఎంఆర్ఐకి వాళ్ళు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి ఇన్ఫార్మ్ చేస్తామన్నారు. మేము ఇంకా ఇంటికి వచ్చేసాం. సో, నైట్ రెగ్యులర్గా ప్రేయర్ చేసుకొని పడుకున్నాము. ఇంకా ఎల్రోహి అయితే నెక్స్ట్ డే నుంచి ఏం తినడం ఆపేసింది. ఇంకా మేము దేవుడి దగ్గరే ఇవన్నీ పెట్టాలి అని ఇంకా తను ఫాస్టింగ్ చేయడం స్టార్ట్ చేసింది. అయితే ఆ నైట్ మేమిద్దరం నేను రెగ్యులర్గా వర్క్ చేసుకుంటే ఉన్నాను. పిల్లల్ని పడుకోబెట్టి నెక్స్ట్ డే ప్రేయర్ చేసుకొని అప్పుడు దేవుడిని అడిగాను, ప్రభువా ఇదేమైంది, మాకు సమాధానం కావాలి, వెంటనే కావాలి అని మేము ప్రార్థన చేసాం. ప్రార్థన చేసి వాక్యం తీసి చదివినప్పుడు ఆయన ఇచ్చిన మాట ఏంటంటే, భయపడకము, నీవు బహుప్రియుడవు, భయపడకము, ధైర్యం తెచ్చుకొనుము, నీకు శుభమగునుగాక, ధైర్యం తెచ్చుకొనుము అని ఆయన పలికినటువంటి మాట. దానియేలు 10వ అధ్యాయం 19వ వచనంలో నుంచి. ఆ మాట మాకు చాలా ఆదరణ అనిపించింది. చాలా సమాధానంతో మేము నిద్రపోయాం. అయితే ఈ సమాధానం అయింది. తర్వాత రోజు కూడా భయం అనేది ఎల్రోహి అలానే బాధపడుతూనే ఉంది. తను మా అత్తయ్య గారికి, నా బ్రదర్ ఇన్ లాకి ఇద్దరికి చెప్పింది. మా బావమరిది తను సేవ చేస్తూ ఉన్నాడు ఇండియాలో. అయితే తను కూడా నెక్స్ట్ డే తను ప్రేయర్ చేసి పడుకున్నాడు. కలలో దేవుడు ఆయన లేపి కూర్చోబెట్టి చెప్తున్నాడు, ఏమనంటే భయపడాల్సిందేమీ లేదు, ఇది ఏం జరగదు అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. అయితే ఆ దుఃఖం అనేది నాలో లేదు, కానీ అయితే బేసిక్గా నేను చాలా అన్ని విషయాలకు భయపడుతూ ఉంటాను. కానీ దేవుని యొక్క నడిపింపు, ఆయన యొక్క వాక్యము నన్ను కొన్ని సంవత్సరాలుగా నడిపిస్తుంది, బలపరుస్తుంది. మరి దేవుడే ధైర్యం ఇచ్చి నన్ను ధైర్యంగా ఉంచాడు. అయితే భార్యగా తనైతే చాలా భయపడుతుంది, చాలా దుఃఖంతో ఉంది. తను పడుతున్నటువంటి వేదన నాకు తెలుసు. మా ముగ్గురికి 3 పూటలు అన్నం పెడుతుంది, కానీ తను అది తినట్లేదు, తన ప్రార్థనలోనే ఉంటుంది. అయితే వెంటనే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మా బ్రదర్ ఇన్ లా కాల్ చేశాడు. ఇది జరిగిందంతా చెప్తున్నాడు. ఇది ఇలా అయింది, మీరు భయపడాల్సిన పని లేదు, దేవుడు ఏం లేదని చెప్తున్నాడు అని
దేవుడు చెప్పిన వెంటనే అది చాలా సంతోషకరమైనటువంటి వార్త. అయితే మాకు ఇదొక్కటి మాత్రమే సరిపోదు ప్రభు, రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్ కావాలి అంటే ఆ వీకెండ్‌లో రిపోర్ట్ వచ్చింది. బ్లడ్ టెస్ట్‌లన్నీ నార్మల్ ఉన్నాయి దేవుని కృపను బట్టి. ఇంకా 2 వీక్స్ తర్వాత ఎంఆర్ఐ స్కాన్ బుక్ అయింది. ఎంఆర్ఐ స్కాన్ కూడా అంతా అయిపోయింది. మేము వాళ్ళు ఒక 2 వీక్స్ వెయిట్ చేపించారు. వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్‌గా నవంబర్ 30థ్ సండే సర్వీస్ అయిపోయింది. నాకు కాలొచ్చింది. కాలొచ్చిన తర్వాత వాళ్ళు అడిగారు, ఇంతకుముందు ఏమైనా నీకు బ్రెయిన్‌లో ఏదైనా సర్జరీ ఏమైనా జరిగిందా అని అడిగారు. నాకేం సర్జరీ జరగలేదు. అంటే సో రిపోర్ట్ ఏమైంది అంటే, రిపోర్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ బట్ యూ హ్యావ్ సమ్ స్కార్, హీల్డ్ స్కార్ కనిపిస్తుంది నీ ఎంఆర్ఐలో అని. అయితే నాకు చిన్నప్పుడు హెడ్ బ్యాక్ సైడ్ చిన్న యాక్సిడెంట్ అయింది పుట్టినప్పుడు. సో అదేమో అని అడిగాను. సో వాళ్ళు కూడా మేబీ అయ్యి ఉండొచ్చు అన్నారు. అయితే నేను తర్వాత డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి వాళ్ళ అపాయింట్మెంట్ బుక్ చేశారు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ రెగ్యులర్గా వాళ్ళు చేసే టెస్ట్‌లన్నీ చేశారు. చేసిన తర్వాత ఫైనల్‌గా వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఐ స్వెల్లింగ్ లేదు. ఐ నర్వ్ స్వెల్లింగ్ లేదు. నర్వ్ స్వెల్లింగ్ లేదు. తర్వాత ఎంఆర్ఐ రిజల్ట్ డాక్టర్ నాకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిందే వాళ్ళు చెప్పారు. ఏమీ లేదు, అంతా నార్మల్‌గా ఉంది అన్నారు. అయితే నేను ఐ జస్ట్ వాంట్ టు నో క్యూరియస్‌లీ ఈ స్కార్ ఉంది అన్నారు. అది ఎక్కడ ఉంది అని అడిగాను నేను. అది బ్యాక్ సైడ్ ఉందా అని అడిగినప్పుడు అది బ్యాక్ సైడ్ కాదు, ఫ్రంట్ ఇక్కడెక్కడో ఉంది అన్నారు. అది ఫ్రంట్ అక్కడే ఉంది, అది హీల్ అయిపోయింది. అంటే ఇది ఎప్పటిదో చిన్నప్పటిది కాదు కానీ ఇది క్యూర్ అయిపోయింది అని ఆయన చెప్తున్నాడు. అయితే ఇవన్నీ జరుగుతుంది, నువ్వేదైనా ట్రీట్మెంట్ తీసుకున్నావా, ఎంత నార్మల్‌గా ఉంది అని అడిగాడు. నేనేం ట్రీట్మెంట్ తీసుకోలేదు, మీరు నాకు ఈవెన్ ఐ డ్రాప్స్ కూడా ఇవ్వలేదు నాకు. సో అని అంటే ఇట్స్ ఆడ్, యూజువల్గా అయితే ఇలా జరగకూడదు అని డాక్టరే షాక్ అయ్యాడు. సో నాకు మీ అందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ సేమ్ టైం నేను బ్లాక్అవుట్ అయ్యాను. ఆ బ్లాక్అవుట్ అయినప్పుడు ఎంఆర్ఐ రిజల్ట్‌లో వచ్చింది ఏంటంటే స్మాల్ సిస్ట్ ఉంది బ్రెయిన్‌లో అని. అది కూడా ఫ్రంట్ ఎక్కడైతే హీల్ అయిపోయింది అని ఎంఆర్ఐ స్కాన్‌లో చెప్పారో ఆ సిస్ట్ అని నేను అనుకుంటున్నాను అంతే. సో దేవుడు తన కృపను ఏ రీతిగా చూపుతున్నాడంటే, మేము సమాధానం లేనప్పుడు సమాధానం ఇచ్చాడు. ఆయన వాగ్దానం ఇచ్చాడు, ప్రభువా మాతో మాట్లాడు అని మేము అడిగినప్పుడు ఆయన మాట్లాడాడు. నీవు బహు ప్రియుడవు, భయపడకము, ధైర్యం తెచ్చుకో అని ఆయన మాట్లాడాడు. దాన్ని బట్టి నేను చెప్తున్నాను ఆయన మాట్లాడే దేవుడు అని నేను చెప్పడానికి నన్ను సాక్షిగా ఇక్కడ నిలిపాడు. దాని ద్వారానే కాదు, రెండవ మాటగా ఇది ష్యూర్, ఇది నీకేం కాదు అని చెప్పడానికి మరొక దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడాడు, ఇది నీకేం కాదు అని. దాని ద్వారా నేను చెప్తున్నాను దేవుడు మాట్లాడతాడు, ఆయనను ప్రేమించిన వారికి ఆయన ఏ విషయం కూడా దాచిపెట్టడు అని. ఆ రీతిగా దేవుడు తన కృపను చూపి కుటుంబాన్ని అంతటిని మరలా సంతోషంతో నింపాడు. అంటే నేను వెళ్ళిపోవాల్సి వస్తే నాకు అది ఆ టైం వరకే నేను కొంచెం బాధ ఫీల్ అవుతానేమో కానీ, భారీగా పిల్లలుగా వాళ్ళు జీవితాంతం అనుభవించాల్సినటువంటి వేదన అని అది మాత్రం నాకు గుర్తుంది కానీ, ఫినాన్షియల్గా ఆ విషయాలు నాకేం గుర్తులేవు. ఎందుకంటే ఇప్పటివరకు నన్ను పోషించిన దేవుడు ఉన్న సంవత్సరాలన్నీ కూడా వాళ్ళని పోషించగలడు. అయితే నాకున్న ఆశ ఏంటంటే నేను కూడా వాళ్ళతో ఈ జర్నీ అంతా వెళ్ళాలి అని. అయితే దేవుని వాక్యం నాకు గుర్తు చేస్తుంది. ఆ నవంబర్ 8థ్ నేను ఐ టెస్ట్‌కి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఒకటే సాంగ్ నా నా బ్రెయిన్‌లో తిరుగుతుంది ఏంటంటే, సియోను దేవుడు నన్ను సిగ్గుపడనీయడు అనే మాట. మరి ఎప్పుడో విన్నాను ఆ పాట. ఆ మాటే అదే ఆ వచనమే నాలో దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు, సియోను దేవుడు నన్ను సిగ్గుపడనీయలేదు. అదే రీతిగా నా కుటుంబస్తుల్లో వాళ్ళందరికీ నేను దేవుని గురించి చెప్పడానికి, ఆ సువార్త చెప్పడానికి నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. అయితే మరి ఇట్లాంటి చేసే నేను నా దేవుడు నన్ను సిగ్గుపరచకూడదు, వీడిని చెప్తూ ఉంటాడు కదా, ఇప్పుడు వీడే లేడు అని చెప్పి నా దేవుడిని అవమానం రాకూడదు అనేటువంటి రీతిగా నేను అనుకున్నాను. అయితే దేవుడు నన్ను సిగ్గుపడనీయలేదు. అయితే ఈ విషయం నేను మేము అనుకున్నాం ఇది ఎవరికి చెప్పకూడదు. నేను ఈ విషయం చెప్పాలి అంటే సాక్ష్యం మాత్రమే చెప్పాలి. నా దేవునికి మహిమ వచ్చే రీతిగా సాక్ష్యం మాత్రమే చెప్పాలి. ఇది ఒకళ్ళు నా మీద జాలి చూపించే విధంగా నేను చెప్పకూడదు. ఇది దేవునికి మహిమ వచ్చే రీతిగా సాక్ష్యం మాత్రమే చెప్పాలి అని మేమిద్దరం అనుకున్నాం. దేవుడు కార్యం చేశాడు. అయితే ఈ సాక్ష్యాన్ని దేవుడు మీ అందరి ముందు చెప్పాలని మనకి నిలవపెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.